మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ఒక లేడీ ప్లస్ ఇద్దరు పిల్లలు 48 ఇయర్స్ అండ్ 14 and 17 ఇయర్స్ వీళ్ళందరూ ఒక రూమ్లో పండుకున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే మన మిర్యాలగూడ డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా సీన్ విజిట్ చేసి మనం ఒక ఫైర్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి వాళ్ళ మదర్, ఇప్పుడు ఈ పిల్లల వాళ్ళ మదర్ బాంబేలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ మనం రికార్డ్ చేసే సమయంలో అతనికి గత 2023లో అంటే 2 years బ్యాక్ ఒక అబ్బాయితో ఆమెకి వివాహం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవల్లో ఉండి మాట్లాడుకోవట్లేదు. కానీ అతను ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అని చెప్పగానే ఎందుకో అనుమానం వచ్చి మిర్యాలగూడ టౌన్ సిఐ గారు ప్లస్ డిఎస్పీ అండ్ డిఎస్పీ డిసిఆర్బి అందరూ కూడా కూర్చొని అతని బ్యాక్గ్రౌండ్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తుంటే ఇతని పేరు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్. ఇతను సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లాకి చెందినవాడు. ఇతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లలో ఇతని ప్రొఫైల్ పెట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోబర్చుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనమో లేకపోతే చీటింగో ఇట్లాంటివి చేయడం అతనికి అలవాటు ఉన్నది. ఇప్పుడు దాకా ఒక 3 అమ్మాయిలని చేయడం జరిగింది. ఈ అమ్మాయిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితో కూడా కొన్ని గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వేరే అమ్మాయిని కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఆమెని లోబర్చుకొని ఆమె దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు చీటింగ్ చేసి దొంగతనం చేసేసరికి హాజీపూర్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల